గతంలో కేసీఆర్ గారి మీద మేము పెట్టిన విమర్శలు కొన్ని అంశాలు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో ఒకటి రెండు విషయాలు వాటిలో రాలే, అది వాళ్ళదిగా భావించుకునేవాళ్ళు. అంటే మా విమర్శలు ఆ పత్రికల్లో ఆ ఎలక్ట్రానిక్ మీడియాలో మేము చూసేవాళ్ళం కాదు, మేము పెట్టేవాళ్ళం కూడా. ఒకటి రెండు పత్రికల్లో ఒకటి రెండు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఆయన బాగా వస్తుంది. వాళ్ళు ఎవరు అనే విషయం తర్వాత మేము స్పష్టం చేస్తాం, కానీ మాకు కూడా స్పేస్ ఉండాలి ప్రతి పత్రికల్లో, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాలో. మేము రోజువారీగా పెట్టే వాళ్ళం మేము కాదు, అవసరమైనప్పుడు మాత్రమే పెడతాం. పెట్టినప్పుడు మాకు స్పేస్ ఉండాలి. మీరు ప్రభుత్వానికే వత్తాసు పలకదలుచుకుంటే మాది ప్రభుత్వ పత్రికని రాసుకోండి, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియాని పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని గుర్తించాల్సిన బాధ్యత పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకు ఉన్నది. నేను అందరి గురించి మాట్లాడతలేను. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారిని విమర్శ పెట్టినప్పుడు ఏ పత్రికల్లో ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో రాదో అందరికీ తెలుసు. ఎందుకో ఇప్పుడు అనధికారికంగా ఒక పత్రిక, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు రేవంత్కు అనధికారికంగా పనిచేస్తున్నది. అది అధికార పత్రిక అని చెప్తే అయిపోతుంది, అధికార ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే అయిపోతుంది, మాకే అభ్యంతరం లేదు. అయినప్పటికీ ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను సమాజం ముందుకు తీసుకొచ్చేటప్పుడు పత్రికకు నిజాయితీ ఉండాలి. మేము ఎవరిని అంటున్నామో సూటిగా వాళ్ళకి అర్థమే ఉంటుంది. మాకు స్పేస్ లేకపోతే వాళ్ళకు హైదరాబాద్లో స్పేస్ కూడా లేకుండా చేస్తాం. మేము పేద వర్గాల మనుషులం, పేద వర్గాల అభిప్రాయాలను మేము ఎప్పుడు సమాజం ముందు పెడుతుంటాం. మేము పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టే వాళ్ళం కాము. పదవుల కోసము అధికారం కోసము పక్కదారులు పట్టే వాళ్ళం కాదు, ప్రజలను ప్రలోభ పెట్టే వాళ్ళం కాదు, భ్రమల్లో పెట్టే వాళ్ళం కాదు. మా కమిట్మెంట్కి అనుగుణంగానే 3 దశాబ్దాలకు చేస్తున్నాం. 3 దశాబ్దాలుగా మా అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పుకుంటూ వస్తున్నాం. దీన్ని గమనించాలి ఆ పత్రిక, ఆ ఎలక్ట్రానిక్ మీడియా. పూర్తిగా మా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా డార్క్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక ప్రింట్ మీడియా. రాబోయే రోజుల్లో దాని సంగతి కూడా చూస్తాం. ఓకే, ఓ నిజం బ్రదర్, నిజం చెప్తున్నాం. ఎవరికో మేము తలొకే కర్మ మాకు ఏనాడు రాలే. ఎవరి మీద ఆధారపడి మా ఉద్యమాలు జరుగుతలేదు. వాళ్ళు చూస్తేనో వాళ్ళు చూపెడుతానో వాళ్ళు రాపిస్తానో మేము ఆధారపడలేము, కానీ వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నాం అంతే. ఇది క్లియర్.